విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను దేవుని మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశమును మనం నేర్చుకుందాం. మనము ఎవరో ఎదుటివారికి తెలియనప్పుడు మనలను పరిచయం చేసుకోవటానికి మనము తరచుగా వినియోగించేటువంటి పదం ఏంటంటే ఫలానా వారి తాలూకా. మనం ఎవరో తెలియపరుచుకోవటానికి మనము విరివిగా ఉపయోగించేటువంటి పదం ఏంటి? మేము ఫలానా వారి తాలూకా. సాధారణంగా మన తండ్రి పేరు కానీ, మన తాత పేరు కానీ, మన బంధువులలో ఎవరైనా పేరుగాంచినటువంటి వ్యక్తులుంటే వారి పేరు కానీ మనం చెప్పుకొని మేము ఫలానా వారి తాలూకా అండి అని మనం పరిచయం చేసుకోవటం పరిపాటి. ముఖ్యంగా మన చిన్ననాడు మనకంటూ ఒక గుర్తింపు లేని పరిస్థితులలోనూ మనము ఈ విధంగా మేము ఫలానా వారి తాలూకా అండి అని చెప్పుకోవటం సర్వసాధారణం. అయితే మేము ఫలానా వారి తాలూకా అని చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, మనము చెప్పుకుంటున్నటువంటి ఆ ఫలానా వ్యక్తి చాలా గొప్పవాడై ఉండాలి, అందరికీ తెలిసినవాడై ఉండాలి, గొప్పవాడై ఉండాలి. అలాగని ఒక నేరస్తుడో, ఒక దొంగో, ఒక కరడుగట్టినటువంటి తీవ్రవాదో అయి ఉన్నాడు అనుకోండి, అతడు కూడా అందరికీ తెలుస్తాడు, కానీ అతడు గొప్పవాడు కాదు. అటువంటి వాడి తాలూకా అయినా కానీ చెప్పుకోవటానికి వెనకడుగు వేస్తారు, ఆ సంగతిని మరుగు చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా మన తాలూకా ఒక తప్పుడు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక నేరస్తుడో, ఒక దొంగో, ఒక నేరము రుజువైనటువంటి భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగానో ఉన్నాడనుకోండి, అటువంటి వాని యొక్క తాలూకాను మనం చెప్పుకోవటానికి ఉపక్రమిస్తామా? లేనేలేదు. మనం ఆ సంగతిని దాచిపెట్టేస్తాం. మనం ఎప్పుడైనా హుందాగా, ఉన్నతంగా ఇదిగో మేము ఫలానా వారి తాలూకా అని చెప్పుకోవాలి అంటే ఆ ఫలానా వ్యక్తి చాలా గొప్పవాడై ఉండాలి, చాలా గొప్పవాడై ఉండాలి. అలాగే నిజముగా మనము ఆ వ్యక్తికి తెలిసిన వారమై ఉండాలి. ఏదో ఆ వ్యక్తికి సంబంధించని వారముగా ఉండి, ఆ వ్యక్తి ఎరుగని వారముగా ఉండి, ఆ వ్యక్తి పేరును మనం ఉపయోగించుకోవడం కూడా తప్పే. ఒకవేళ నిజంగా ఆ విషయం తెలిసిపోయింది అనుకోండి ఆ వ్యక్తికి, ఇదిగో నా పేరు వాడుకొని చాలామంది ఇలా తప్పుగా లబ్ధి పొందుతున్నారు అనేటువంటి విషయం అతనికి అర్థమైపోయింది అనుకోండి, దుర్వినియోగపరచచ్చు. ఆయన పేరును కొంతమంది దుర్వినియోగపరచచ్చు, తప్పుడు కార్యక్రమాలు చేసి ఆయన పేరు ఉపయోగించుకోవచ్చు. కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడి చర్యలు ఆ వ్యక్తి తీసుకుంటాడు. ఈ సందర్భాన్ని మీరు చక్కగా మనస్సులో ఉంచుకోగలిగితే ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. మనము ఎవరి తాలూకా? ఈ భూమి మీద మన ఆయుష్కాలంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి బ్రతుకులో ఇతర వ్యక్తులకు మనలను గూర్చి పరిచయం చేసుకోవటానికి మనకు తెలిసిన, మనము తెలియబడిన ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి ఉంటే ఫలానా వారి తాలూకా అని మనం చెప్పుకుంటున్నామే. అయితే నిజముగా పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలను ఆలోచిస్తూ యథార్థమైనటువంటి జీవితములో, వాస్తవమైనటువంటి బ్రతుకులో మనము ఎవరికి సంబంధించిన వారముగా ఉండాలి, మనము ఎవరి తాలూకా అని చెప్పుకోవటానికి గర్వపడాలి అనగానే మనము దేవుని తాలూకా, దేవుని చేత ఎరుగబడిన వారము, దేవుని ఎరిగిన వారము, దేవుని చేత ఎరుగబడిన వారము అని చెప్పుకోవటానికి మనము తగినటువంటి విధానంలో జీవించాలి. భూమి మీద అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు, పరలోకమందున్న దేవుడు. నిజముగా ఆయన తాలూకా, ఆయన ఎరిగినటువంటి ప్రజలు, ఆయనను తెలుసుకున్న ప్రజలు, ఆయన చేత తెలియబడిన ప్రజలు అని ఎవరైనా భూమి మీద జీవిస్తున్నారంటే వారెంతో గొప్పవారని మీరు అర్థం చేసుకోగలిగితే నిజముగా ఆయన కొరకు మీరు బ్రతకటానికి,
ఆయనను ఎరిగిన వారుగా జీవించటానికి, ఆయన చేత ఎరుగబడిన వారుగా మీరు బ్రతకటానికి అవకాశం ఉంటుంది. అది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం. ఈరోజు కొద్ది ప్రయోజనాలను ఆశించి చాలామంది ఏమని చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారంటే, ఇదిగో ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా, ఫలానా ఎంపీ గారి తాలూకా, ఫలానా కలెక్టర్ గారి తాలూకా, ఫలానా పోలీస్ తాలూకా, ఫలానా సర్పంచ్ తాలూకా, ఇలా చెప్పుకోవటానికి మనుషులు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎందుచేతనంటే ఒక అధికారం. వీరందరూ కూడా ఎవరు? అధికారులు. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఒక సర్పంచ్ కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, లేకపోతే ఒక ప్రిన్సిపల్ కావచ్చు. వీరందరూ కూడా లోకములో కొద్దిపాటి అర్హతలు కలిగిన వారు, లోక సంబంధముగా గొప్పవారు. వీరి తాలూకాని చెప్పుకుంటే మీకు భూమి మీద కలిగేటువంటి లబ్ధి కొద్దిగా ఉంటుంది. అది కూడా ఎప్పుడు చెప్పుకోగలరు మీరు? వారికి నిజంగా మీరు తెలిసిన వారై ఉన్నప్పుడు, వారి చేత మీరు తెలియబడిన వారుగా ఉన్నప్పుడు మీరు అలా చెప్పుకోవడంలో ఒక అర్థం ఉంది. ఒకవేళ అలా చెప్పుకున్నప్పుడు మీకు కలిగేటువంటి లబ్ధి కూడా కొద్దిగానే ఉంటుంది. కానీ నిజముగా మీరు దేవునికి సంబంధించిన వారైతే మీకు కలిగే లబ్ధి ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఒక ఎమ్మెల్యేకి మీరు సంబంధించిన వారుగా ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యే తాలూకాని మీరు చెప్పుకుంటున్నప్పుడు, మీరు ఎంతో హుందాగా సమాజంలో జీవించగలుగుతున్నప్పుడు, అనేక విషయాలలో మీరు లబ్ధి పొందుతున్నప్పుడు, నిజముగా మీరు దేవునికి సంబంధించిన వారుగా, దేవుని చేత తెలియబడిన వారుగా జీవిస్తున్నప్పుడు మీ బ్రతుకు ఇంకెంత ధన్యకరమైనదిగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుని తాలూకాగా జీవించాలి. దేవునికి తెలియబడిన వాడుగా, దేవుణ్ణి తెలుసుకున్నవాడుగా ఒక మనిషి బ్రతికితే అదే అసలైనటువంటి యథార్థమైనటువంటి బ్రతుకు. ఎందుకంటే ఈ భూమి మీద చిన్న చిన్న అర్హతలు, చిన్నపాటి ఈ అవసరాలు, లాభాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈరోజు ఎమ్మెల్యే పదవి ఉంటుంది, రేపు ఊడుతుంది. ఈరోజు కలెక్టర్ అవ్వచ్చు, రేపు మాజీ కలెక్టర్. మీకు అర్థమవుతుందా? పోనీ మీ జీవితకాలం అంతా కూడా వారి తాలూకాని చెప్పుకుంటే భూమి మీద మీకు శరీర సంబంధంగా ఏదో కొద్దిపాటి లాభం మీకు కలిగేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ మీరు దేవుని తాలూకాగా బ్రతికితే, మీరు దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుని చేత మీరు తెలియబడినవారు. ఇక్కడ రెండు విధాలుగా, రెండు విషయాలలో మీరు ఆలోచన చేయాలి. మీకు దేవుడు తెలిస్తే సరిపోదు, దేవునికి కూడా మీరు తెలియాలి. నేను దేవుణ్ణి తెలిసేసుకున్నానండి, నాకు దేవుని గురించి పూర్తిగా అర్థమైపోయిందండి అని అంటే కుదరదు. దేవుడు కూడా మీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఇదిగో ఫలానా వ్యక్తి నాకు సంబంధించిన వాడు అని చెప్పగలిగేటంత బ్రతుకు మనలో ఉన్నప్పుడు మనం ఎంత ధన్యులమో తెలుసా? ఈ భూమి మీద ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వారి తాలూకాని చెప్పుకుంటున్నారు చూసారా, వారికంటే కూడా ఎన్నో రెట్లు మనమే గొప్పవారము. ఒక ప్రధాని స్థాయి హోదా కలిగినటువంటి వ్యక్తి తాలూకాని మీరు చెప్పుకుంటూ, నిజముగానే ఆ ప్రధాని స్థాయి వ్యక్తికి మీరు తెలిసి, మీకు ఆయన తెలిసి, మీ మధ్య ఒక గొప్ప సంబంధం ఉన్నప్పటికీ అటువంటి విధానంలో మీరు పొందుతున్నటువంటి లబ్ధి కంటే, ఆ జీవితంలో మీరు కలిగి ఉన్నటువంటి సంతోషం కంటే, దేవుని చేత మీరు ఎరుగబడుట, దేవుణ్ణి మీరు తెలుసుకొనుట, దేవుని చేత మీరు తెలియబడుట అనేటువంటి విషయం, మీరు దేవుని వారుగా, దేవుని తాలూకాగా జీవించడం చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ లాభము నిత్యత్వం వరకు ఉంటుంది, సదాకాలము ఉంటుంది, ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది, పవిత్రమైనదిగా ఉంటుంది, సత్యవంతమైనదిగా ఉంటుంది. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అమూల్యమైనటువంటి సందర్భాలను, మాటలను ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు గొప్పగా ఎరిగినటువంటి ఒకానొక వ్యక్తి ఎవరో తెలుసా? మోషే. మోషేను గురించి దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. దేవుని గూర్చి ఇశ్రాయేలీయులలో చాలామందికి తెలుసుండొచ్చు, కానీ దేవుని చేత ఎరుగబడిన వారు, దేవునికి సమస్త ప్రజలు ఎరుకే, కానీ దేవుడు ఎవరి యందు దృష్టి ఉంచుతున్నాడు?
ఎవరు తన ఇల్లంతటిలో నమ్మకముగా ఉంటున్నారో, ఎవరు తన యొక్క సంకల్పమును నెరవేర్చుచున్నారో, ఎవరు తనకు నిత్యము ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నారో వారి పట్ల దేవుడు ఎంతో సంతోషిస్తాడు. వారు దేవుని తాలూకా అన్నమాట. వారెవరు? దేవుని తాలూకా. మిగిలిన వారు దేవుని కొరకు బ్రతకని వారు, మిగిలిన వారు దేవునికి ఎదురు తిరిగేవారు. వారు దేవుని తాలూకా కానేరరు. వారు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని తాలూకా అవుతారు, కానీ వారు దేవుని కొరకు బ్రతకనప్పుడు, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చనప్పుడు, దేవునికి ఎదురు తిరుగుతున్నప్పుడు దేవుని తాలూకా ఎలా అవుతారో చెప్పండి. అటువంటి ఒకానొక ఉదాహరణను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. కోరహు సమాజం. ఇశ్రాయేలీయులలో కోరహు సమాజం అనేటువంటి ఒక గుంపు ఉంది, ఒక సంఘం ఉంది. వారు మోషేకు దేవునికి విరోధముగా లేచారు. ఇశ్రాయేలీయుల్లోనే కొంతమంది వారు భిన్నంగా మారిపోయారు, దేవునికి ఎదురు తిరిగేవారుగా మారిపోయారు. అటువంటి వారిని గురించి వ్రాయబడినటువంటి దేవుని మాటలను ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వాక్యము నుండి చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వాక్యము నుండి, లేవీకి ముని మనమడును, కహాతుకు మనుమడును, ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. కొంతమంది, సుమారుగా ఒక 250 మంది దేవునికి విరోధంగా లేచిపోయారు. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడుతున్నారు. వారు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలీయులలో, సంఘంలో, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, మీరేంటి గొప్పవారు, మీకేంటి ఆధిక్యత, మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాము, మీరేమి మాకు ఆజ్ఞలను ఇవ్వద్దు, మేము ఎలా నడుచుకోవాలో మీరు మాకేం చెప్పొద్దు, మాకు కూడా ఆధిపత్యం కావాలి, మేము కూడా అధికారులమే, మేము కూడా నాయకులమే అని వారు దేవుని యొక్క నియమానికి విరోధముగా లేచారు. చూడండి, ఆ తరువాత ఏం జరిగిందో చూడగలిగితే, మోషే వారి మాటలు విన్న తర్వాత సాగిలపడ్డట్టుగా మనకు కనిపించింది. ఆ తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు, రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. మోషే ఏమంటున్నాడు ఇక్కడ? తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో దేవుడు తెలియజేస్తాడు. అంటే మీరందరూ కూడా దేవునికి సంబంధించిన వారమే అనుకుంటున్నారు, మేమందరం దేవుని తాలూకాయ్ అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ దానికి తగ్గట్టుగా మీరు బ్రతకటం లేదు. మీ ఆలోచనను చూస్తే అర్థమైపోతుంది, మీ మాటలను చూస్తే అర్థమైపోతుంది. మీరు ఇదిగో మోషే అహరోనులకు విరోధముగా లేచారు గనక, ఇదిగో రేపటి రోజున దేవుడు పరిశుద్ధుడు ఎవడో, తనవాడు ఎవడో, తన సన్నిధికి ఎవరిని రాణిస్తాడో దేవుడు నిర్ణయిస్తాడు అని మోషే తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును, ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. తనవాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు దేవుడు నిర్ణయిస్తాడు. మీరందరూ దేవుని తాలూకా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు రేపు తెలియజేస్తాడు అని మోషే చెబుతూ ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనినో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకిక పని లేదు అని మోషే ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ తరువాత జరిగినటువంటి సందర్భం మీకు విదితమే. కోరహు సమాజం అంతా కూడా నాశనమునకు వెళ్ళిపోయారు. దేవుని ఉగ్రతను వారు చవిచూశారు. మనం ఏదో ఒక పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోతండి. నేను కూడా దేవుని తాలూకాయే, నేను కూడా పరిశుద్ధుడనే, ఏమిటి
ఈరోజు సమాజంలో దేవుని కొరకు బ్రతుకుచున్న వారు కొంతమంది ఉన్నారా? వారు మాత్రమే గొప్పవారా? లేదు, నేను కూడా గొప్పవాడని, నన్ను కూడా దేవుడు సృష్టించాడు అనేటువంటి పొగరబోతుతనంతో మనం ఉండకూడదు. మనము దేవుని దగ్గర మంచి స్థానాన్ని సంపాదించుకోవటానికి ఎల్లప్పుడూ ఆలోచన చేయాలి. ఆ స్థానం మనకు ఎలా లభిస్తుంది? దేవునికి మనము విధేయులుగా బ్రతకడం చేత, మనము దేవుని మాట వినుట చేత. ఎంత కష్టమైనా దేవుని యొక్క నియమానికి, నిబంధనకు మనము లోబడుట చేత ఆ స్థానాన్ని మనం సంపాదించుకోగలిగిన వారం అవుతాం. అదే చెబుతున్నాను మీకు. దేవుని తాలూకాగా మనం జీవించాలంటే కేవలం మనకు దేవుడు తెలిస్తే సరిపోదు, దేవునికి మనం తెలియాలి. దేవుడు మనలను ఒప్పుకోవాలి. ఇదిగో వీరు నా తాలూకా, వీరు నా వారు, నా ప్రజలు, వీరిని ముట్టడానికి ఎవరికి అధికారం లేదు, వీరిని నేను కాపాడుతున్నానని దేవుడు మన తరపున మాట్లాడాలి. దేవుడు మన తరపున ఆలోచించాలి అంటే మనము దేవుని కొరకు ఎంత ఉన్నతంగా బ్రతకాలి మీరు ఆలోచన చేయండి. ఈరోజు లోకంలో ఇదిగో ఫలానా ఎమ్మెల్యే తాలూకా, ఇదిగో ఫలానా కలెక్టర్ తాలూకా అని చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నారు లోకపు జనులు. కానీ మనము దేవుని పిల్లలం, మనము దేవుని తాలూకాగా జీవించాలి, మనము దేవుని కొరకై బ్రతకాలి. దేవుడు మనలను చూచి ఇదిగో వీరు నా తాలూకా, నాకు సంబంధించిన వారు అని చెప్పేటువంటి స్థితి మనలో ఉండాలి, మనలో ఉండాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మానవులకు రక్షణను అనుగ్రహించటానికి సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఆయన పొందాడు. పరలోకమందున దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నారు. ఇప్పుడు మనుషులలో ఏ ఒక్కడైనా రక్షణ పొందాలంటే ఎవరి వలన సాధ్యం? యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే, ఇంకెవ్వరి వలన సాధ్యం కాదు. మనుషులలో ఎవరైనా రక్షణ పొందాలి అంటే, మనుషులలో ఎవరైనా నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఎవరి వలన సాధ్యం? యేసుక్రీస్తు ప్రభువు వలన. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువును మనము రక్షకునిగా అంగీకరించి ప్రభువు తాలూకాగా జీవించగలుగుతున్నామా? ప్రభువు తాలూకాగా జీవించగలుగుతున్నామా? ప్రభువు ఇదిగో ఈ బిడ్డ నాకు తెలుసు, ప్రభువు ఇదిగో ఈ బిడ్డ నా కొరకు బ్రతికాడు, ఈ బిడ్డ నా తాలూకా అని ప్రభువు చెప్పగలిగినటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నామా? ఒకసారి గమనించండి. అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకుంటూ యేసుక్రీస్తు కార్యములను చూడకున్నారా? కేవలం మీ సొంత రక్షణ మాత్రమే కాదు, ఇతరుల రక్షణను గూర్చి కూడా మీరు ఆలోచన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్సును కలిగి ఉండాలి అని దేవుని గ్రంథం సెలవిస్తోంది. మరి ఎవరి వలననూ రక్షణ కలగదు. ఉన్నతమైనటువంటి రక్షణ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి మాత్రమే అనుగ్రహింపబడింది. అంత గొప్ప రక్షకుని మనము కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. ఇదే విషయాన్ని పేతురు గారు, యోహాను గారు శృంగారమను దేవాలయములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వాక్యం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. మేమెవరి తాలూకా అంటే ఇదిగో ఎవరైతే సర్వ ప్రపంచానికి రక్షణను అనుగ్రహిస్తున్నారో ఆయన తాలూకా. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మీరు ఎవరి తాలూకాని ఎవరైనా అన్నారనుకోండి, ఇక మీదట నిజముగా వాస్తవమైన జీవితాన్ని బట్టి యథార్థమైనటువంటి బ్రతుకును బట్టి మనము గర్వపడుతూ చెప్పుకోవాలి అంటే ఏ విధంగా మనం చెప్పుకోవాలో తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తాలూకా నేను ఆయన కొరకు బ్రతుకుతున్నాను, నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చుచున్నాను అని చెప్పగలిగినటువంటి స్థితి మనలో ఉండాలి. లేదు, ఈ లోకంలో ఒక అల్పుడు, ఒక చిన్నవాడు, ఈరోజు పదవి ఉంటే రేపు ఉండదు, ఈరోజు అధికారం ఉంటే రేపు ఉండదు. అయినప్పటికీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, లోక సంబంధమైనవి, జానుడు పొట్టను నింపేవి, శరీర సంబంధమైనటువంటివి. ఈ లాభాల కోసం నేను ఆలోచించకూడదు. వీరి తాలూకాని చెప్పుకొని నేను ఇక్కడతో ఆగిపోకూడదు. ఉన్నతమైనటువంటి రక్షణను దేవుని కుమారుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన సర్వాధికారిగా కనిపిస్తున్నాడు. ఆయన తాలూకాగా నేను బ్రతికితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉందా? మీరు గమనించండి.
అందుచేతనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ పాఠాన్ని తెలియచెప్పాలనే ఇదిగో ప్రజల మధ్య, ప్రజల ఎదుట నన్ను ఎరుగను అనేటువంటి వానిని నేను కూడా తండ్రి అయిన దేవుని ఎదుట ఎరుగను అంటాను అన్నారు. యేసుక్రీస్తు ప్రభువును ఇదిగో మనము ఈ తరము వారి ఎదుట ఒప్పుకొని తీరాలి. యేసుక్రీస్తు ప్రభువును అనేక మందికి ప్రకటించుటకు మనం నిలువబడాలి. మనం ఎప్పుడు కూడా గర్వము కలిగి దేవుని ఎదుట ఒక గొప్ప అతిశయముతో, ఆ గర్వము దేనిని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణను దేవుడు మనకు అనుగ్రహించుటను బట్టి, ఇదిగో నేను ప్రభువు తాలూకా, నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తాలూకా అని చెప్పగలిగినటువంటి స్థితిలోనే బ్రతకాలి. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన తక్కువవాడు కాదు, అన్ని కాలాలలోనూ అధికారమును కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. మానవులకు రక్షణను అనుగ్రహించినటువంటి దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఇంత గొప్పవాని తాలూకాగా మనం జీవిస్తే అంతకంటే గొప్పదైనటువంటి బ్రతుకు ఇంకేమైనా ఉందా చెప్పండి? అదే ధన్యకరమైనటువంటి బ్రతుకు. మనము ఆ విధంగా బ్రతకటానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. చూడండి, ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని, ఈ సందర్భాన్ని అనుసరించి ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు ఎవరిని ఎరుగును? అందరినీనా? కాదు, తన తాలూకాగా జీవించిన వారిని, తన కొరకు బ్రతికిన వారిని, తన చిత్తములు నెరవేర్చిన వారిని, తన సేవలో అర్పణలు అందించిన వారిని, తన పని కొరకై ఆలోచించిన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. మనము ప్రభువునకు సంబంధించిన వారమా కాదా? ఎలా జీవిస్తున్నాం మనం? సమాజము ఎదుటనే ప్రభువును ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామా? సమాజంలో ఉన్నవారికి దేవుని గూర్చి ప్రకటించటానికి వెనకడుగు వేస్తున్నామా? ప్రభువు కార్యములను పట్టించుకోవటం లేదా? ప్రభువు కొరకు జీవించటానికి మనకు ఏమాత్రం మనస్సు లేదా? అయితే మనము ప్రభువుకు సంబంధించిన వారముగా ఎలా ఉంటాం చెప్పండి? మనం ప్రభువు తాలూకాగా జీవించాలి. గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి, నేను ప్రభువు తాలూకా, నేను యేసుక్రీస్తు ప్రభువు తాలూకా, నేను దేవుని కుమారుని తాలూకా, నేను పరిశుద్ధుడైన దేవుని తాలూకా. ఈ విధంగా మనం చెప్పుకోవాలి. చెప్పుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా మనం బ్రతికినప్పుడు ఈ విధంగా మనం చెప్పుకోవాలి. కేవలం నోటి మాటలతో చెప్పుకుంటే అది మరలా తప్పుడు ప్రవర్తన అవుతుంది. నోటి మాటలతో కాదు, నిజముగా మనం అలా జీవిస్తున్నప్పుడు ఆ ప్రవర్తనను అనుసరించి మనం చెప్పుకోవాలి, నేను ప్రభువు తాలూకా. అలాగే ప్రభువు కూడా మనలను గూర్చి, ఇదిగో ఈ బిడ్డ నాకు సంబంధించిన వాడు, ఈ బిడ్డ నాకు సంబంధించినది అని చెప్పగలిగినటువంటి బ్రతుకు మనలో ఉండాలి. పరలోకమందున్న తండ్రి ఎదుట యేసుక్రీస్తు ప్రభువు మనలను ఒప్పుకోవాలి అంటే మనము ఆయన కొరకు బ్రతకాలి కదా, ఆయన తాలూకాగా జీవించాలి కదా, మన సర్వస్వం ప్రభువై ఉండాలి కదా. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. లోకంలో ఎందరో ఈరోజు ఇదిగో ఫలానావారి తాలూకాగా ఉంటే బాగుంటుంది, ఫలానావారి యొక్క చెప్పుచేతులలోనే నుండి ఇదిగో ఆ అధికారాన్ని నేను కూడా కాస్త నా లాభం కోసం వినియోగించుకుంటే బాగుంటుంది అని అనుకునేటువంటి మనస్తత్వాలు ఉన్నాయి. కానీ మనం అటువంటి మనస్సుతో లేము. పవిత్రమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి, సత్య సంబంధమైనటువంటి ఆలోచనలో మనము కొనసాగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు తాలూకాగా మనం జీవిస్తున్నప్పుడు లోక సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి కోరికలకు మనం బందీలం కాము. ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి సంగతుల మీద మనం దృష్టి పెడతాం. మనము ప్రభువు కొరకు జీవించిన వారుగా కనిపిస్తాం. కొంతమంది తప్పుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు, ప్రభువు వారిని ఎరుగకపోయినను వారు ప్రభువు తాలూకా అని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి వారిని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక సందర్భంలో వ్రాయబడింది. అంటే వారందరూ కూడా ఎవరన్నమాట? వేషధారులు. దేవుని కొరకు బ్రతకరు, ప్రభువు కార్యములను గురించి ఆలోచన చేయరు, ప్రభువు చిత్తాన్ని పట్టించుకోరు.
కానీ ప్రభు తాలూకాని దొంగగా చెప్పుకోవటానికి, తప్పుగా చెప్పుకోవటానికి వారు ప్రయత్నం చేస్తారు. అయితే వారెవ్వరిని కూడా ప్రభువు ఎరుగడు. ప్రభువు ఎరుగడు. మిమ్మును ఎరుగను అందును అన్నాడు ఆయన. నా చిత్తమును మీరు నెరవేర్చకపోతే నా తండ్రి ఎదుట, దూతల ఎదుట మిమ్మును ఎరుగను అన్నాడు ఆయన. కనుక ఆయన చిత్తమును నెరవేర్చి ఎల్లప్పుడూ కూడా ఆయనతో అవినాభావ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితులలో మనము ప్రభువు తాలూకాని చెప్పుకున్నప్పుడు ఒక అర్థం ఉంటుంది. ప్రభువు నిజంగా ఒప్పుకుంటాడు, మనల్ని ఒప్పుకుంటాడు. నీవు నాకు తెలియకపోవడం ఏంటి బిడ్డ? నీవు నా కొరకు బ్రతికావు. నన్ను తెలుసుకున్నప్పటి నుండి, నీవు బాప్తిస్మము పొందినప్పటి నుండి, నా రాజ్యంలో ప్రవేశించినప్పటి నుండి నీవు నా కొరకు జీవించావు. ఇదిగో తుది శ్వాస వరకు యేసుక్రీస్తు ప్రభువే నీ ఊపిరిగా బ్రతికావు. కనుక నీవు నాకు తెలియకపోవడం ఏంటి? నిన్ను నేను ఎరుగుదును, నిన్ను నేను ఎరుగుదునని ప్రభువు చెబుతాడు. కానీ కొందరు ఉంటారు, దొంగలు ఉంటారు, కొందరు వేషధారులు ఉంటారు. వారు ప్రభువు కొరకు ఏమాత్రం పట్టించుకోరు. వారి కడుపే వారి దేవుడు. వారి స్వచిత్తాన్నే వారు నెరవేర్చగోరుతారు. అటువంటి వారు ప్రభువుకు చాలా దూరంగా ఉంటారు. వారు చెప్పుకోవచ్చు, దొంగగా చెప్పుకోవచ్చు, నేను ప్రభువుకు సంబంధించిన వాడనే, ప్రభువు తాలూకా అని చెప్పుకోవచ్చు. కానీ ప్రభువు వారిని ఏమాత్రం కూడా అంగీకరించడని పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ సందర్భాన్ని మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 13వ వాక్యం నుండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. వీరెవరన్నమాట? స్వలాభం కోసం యేసుక్రీస్తు ప్రభువును వినియోగించుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి మనుషులు అన్నమాట. వీరు యేసుక్రీస్తు నామమును ఉపయోగించుకుని దెయ్యములను వెళ్ళగొట్టి లాభం సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఎందుచేతనంటే దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి పౌలు విశేషమైనటువంటి అద్భుతములను జరిగిస్తున్నటువంటి కాలం అది. ఆ పరిస్థితిని చూస్తూ మేము కూడా ఇలాగ తయారైపోవాలి. ఇలా తయారవ్వాలంటే ప్రభువు దగ్గర మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి కదా, ప్రభువుకు విధేయులైపోవాలి కదా, ప్రభువు కొరకు వారు ముందుగా బ్రతకాలి కదా. అలా కాకుండా మాకు ఆ అద్భుతాలు, సూచక్రియలు, ఈ మహత్కార్యాలు చేసేటువంటి శక్తి ఉంటే సరిపోతుంది. ఏముందలే, ప్రభు అయిన యేసునామమున దెయ్యము వదిలిపో అని చెప్పడమే కదా అని అనుకున్నారు. కాదు కాదు, అంత సులువైతే కాదు. నీవు ప్రభువు తాలూకాగా జీవించాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఇలాంటి వారు కనిపిస్తున్నారండి. నా మీద దేవుని ఆత్మ ఉన్నదని, ఇప్పుడు మాట్లాడుతున్నవాడను నేను కాను, దేవుడే మాట్లాడుతున్నాడు అని కొన్ని వ్యర్థమైనటువంటి మాటలు చెబుతున్నారు. స్టేజ్ మీద కొంతమంది ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు, ఈ రాజకీయ నాయకులు కనిపించేసరికి వచ్చే ఎన్నికల్లో మీరే గెలిచేస్తారు, వచ్చే ఎన్నికల్లో మీకు తిరుగులేదు, అసలు మిమ్మల్ని ఆపడానికి ఎవరికి శక్తి లేదు, ఇదిగో ఇప్పుడు నేను చెప్పడం లేదు ఈ మాట, దేవుడే పరిశుద్ధాత్మను నా మీద ఉంచి చెప్పించేస్తున్నాడు, పలికించేస్తున్నాడు అంటున్నారు. పోనీ నిజంగా వారి మాటలు ఏమైనా నెరవేరిపోయాయా అంటే అందరి అంచనాలు తలకిందులైపోయాయి. అసలు ఇతను కూడా ఈ మాటలు ఎలా చెప్పుంటాడు? ఈ పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది, నేను ఇదిగో నీవు గెలిచేస్తావు, ఈ పార్టీ గెలిచేస్తుందని చెప్పేస్తున్నానని చెప్పేటువంటి ఈ వ్యక్తి కూడా దేనిని బట్టి చెప్పుంటాడు? ప్రజలందరూ ఏమనుకుంటున్నారో విన్నాడు. న్యూస్ మీడియా అంతా కూడా ఏమై కారుకొస్తుందో అతడు తెలుసుకున్నాడు. దానిని బట్టి చెప్పేశాడు, తప్పులు చెప్పేశాడు. అలా జరగలేదు, తలక్రిందులైపోయింది, పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇతడు పూర్వం చెప్పినటువంటి మాటలేమీ నెరవేరలేదు. పోనీ నా స్వంత అభిప్రాయాన్ని చెబుతున్నాను, దేవుడు ఇలాంటి విషయాలను గురించి నాకేమీ చెప్పలేదు, దేవుడు నాతో ఇటువంటి విషయాలను గురించి మాట్లాడాడు, ఆత్మరక్షణను గురించి మాత్రమే ఆయన నాకు విషయాలను చెప్పాడంటే బాగుండేది. కానీ దేవుడే తన ఆత్మను నా మీదకి పంపించాడు అని చెప్పి మధ్యలో కొన్ని భాషలు మాట్లాడడం, ఇష్టం వచ్చినటువంటి భాషలన్నీ ప్రయోగించడం, ఇదిగో ఈ పార్టీ గెలిచేస్తుంది, ఆ పార్టీ గెలిచేస్తుంది అనేసరికి ఏ పార్టీనైతే గెలుస్తుందన్నాడు ఆ పార్టీ ఓడిపోయింది. మరలా మామూలుగా ఓడిపోలేదు, ఘోరంగా ఓడిపోయింది. ఏ పార్టీలు అయితే గెలుస్తాయన్నాడు ఆ పార్టీలన్నీ ఓడిపోయాయి. ఆ రోజు అప్పటికప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ క్యాండిడేట్లు అందరూ కూడా సంతోషించి ఉండొచ్చు, చప్పట్లు కొట్టి ఉండొచ్చు, కొంత కానుక ఇచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు.
కానీ దేవుని నామాన్ని ఇతడు అవమానపరుస్తున్నాడు చూడండి. దేవుడు ఇలాంటి విషయాలను గురించి చెబుతాడా? భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ వస్తుంది, ఎవరు గెలుపొందుతారు, ఎన్ని ఓట్లతో గెలుపొందుతారు, ఎవరికి తిరుగు ఉండదు, ఇలాంటి విషయాలను చెబుతాడా? ఉన్నతమైనటువంటి రక్షణ సంబంధమైనటువంటి సంగతులను కదా ఆయన తెలియజేస్తాడు. ఇదిగో అటువంటి వారు కొందరున్నారు చూడండి. మేము ప్రభువు తాలూకా అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రభు ఏమంటున్నాడు అక్కడి నుంచి? వీడిని నేను ఎరుగను, వీరిని నేను ఎరుగను అని ప్రభు అక్కడి నుంచి చెబుతున్నాడు. కానీ వీరు ఎక్కడి నుంచి ఏం చెబుతున్నారు? మాకు ప్రభువుకు చాలా గొప్ప కాంటాక్ట్లు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు మాట్లాడేది మేం కాదు, ప్రభువే అంటున్నారు. ఇప్పుడే ప్రభువుతో మాట్లాడి వచ్చాం, ఇదిగో ఇలా చెప్పమన్నాడు అంటున్నారు. అంటే వీరందరూ ఎవరన్నమాట? ముమ్మాటికి దొంగలే. ముమ్మాటికి వీరందరూ దొంగలే. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, కొందరు ఇటువంటి దొంగలు నాటి కాలంలో, ప్రారంభ శతాబ్ద కాలంలో బయలుదేరిపోయి ఏం చేస్తున్నారు? వారు ఏం చేస్తున్నారు? యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాం అనేటువంటి మాట చెప్పి దెయ్యములను వెళ్ళగొట్టాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. అన్నిసార్లు వీరి ఆటలు కొనసాగుతాయా? వీరి పప్పులు ఉడుకుతాయా? కొన్నిసార్లు పాచికి పారుతుంది. ఏదో చెప్పింది నెరవేరేసరికి మేము చెప్పినట్టుగానే నెరవేరిందేమో అనుకుంటారు. అన్నిసార్లు అలా జరగదు. ఎందుకంటే వీరి చేత దేవుడు పలికించలేదు, వీరికి దేవుడు తెలియదు, వీరు దేవుని చేత ఎరుగుబడిన వారు కానీ కారు. ఏం జరిగిందో చూద్దాం. తర్వాత వ్రాయబడిన మాటలను చూడండి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రారంభ శతాబ్ద కాలంలో పౌలు గారు విశేషమైనటువంటి అద్భుతములను దేవుని నామమును బట్టి యేసుక్రీస్తు ప్రభువు పేరిట చేయుచున్నప్పుడు, అటువంటి కాలములో స్కెవయను ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతనికి 7 కుమారులు ఉన్నారు. ఈ 7 కుమారులకు డ్యూటీ ఇదే. ఏమిటి డ్యూటీ? వీరిలో రక్షణ లేదు, మారు మనస్సు లేదు, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచన లేదు, కానీ యేసు నామమును ఉపయోగించుకొని ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మాత్రమే ఉంది. వారు ఏం చేస్తున్నారు చూడండి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండరి. అందుకు ఆ దెయ్యము, ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ విధంగా యేసు పేరిట మేము ఉచ్చాటన చేయుచున్నాము, ఆ మనుషుని వదిలిపో అన్నప్పుడు ఆ దెయ్యం ఏమంటుందో చూడండి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును. దెయ్యం ఏమంటుంది? నేను యేసును గుర్తెరుగుదును, యేసు నాకు తెలుసు, పౌలును కూడా ఎరుగుదును, దేవుని కొరకు విశేషముగా బ్రతుకుచున్నటువంటి పౌలును కూడా నేను ఎరుగుదును, పౌలు కూడా నాకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు నాకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు తాలూకా అయినటువంటి పౌలు గారు కూడా నాకు తెలుసు. కానీ మీరెవరు మధ్యలో వచ్చారు? దెయ్యం అడుగుతుంది చూడండి. దెయ్యానికి మొహమాటం ఉండదు, అడిగేస్తుంది, ముఖం మీద అడిగేస్తుంది చూడండి. నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా, మీరెవరు మధ్యలో వచ్చారు? మీ బ్యాచ్ ఎవరి బ్యాచ్? మీరెవరి తాలూకా? ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి, మీరేం మాట్లాడటం లేదు ఎవరి తాలూకా అంటే. యేసుక్రీస్తు ప్రభువు తాలూకా అంటే దెయ్యం ఏమంటుంది? నాకు యేసుక్రీస్తు తెలుసు, పౌలు కూడా తెలుసు, యేసు నామమున దెయ్యములను వెళ్ళగొట్టుచున్నటువంటి నిజమైనటువంటి సేవకుడైనటువంటి పౌలు కూడా నాకు తెలుసు. కానీ మీరెవరు? బోర్డు తగిలించేసుకున్నారు మీరందరూ కూడా. మేము యేసుక్రీస్తు తాలూకా అని బోర్డు తగిలించేసుకున్నారు మీరందరూ కూడా. నోటి మాటతో అయితే చెప్పేస్తున్నారు మీరు, యేసు నామమున నీవు వెళ్ళిపో, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని మీరు నోటి మాటతో అయితే చెప్పేస్తున్నారు, గట్టిగానే మీరు ఊదర కొడుతున్నారు. కానీ మీరు నిజమైన సేవకులు కాదు అని దెయ్యం గుర్తించింది. ఇలా గుర్తించినటువంటి దెయ్యం ఏం చేసిందో చూడండి. ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగదీసి గెలిచెను. 7 ఉన్నారు కదా, 2 లొంగదీసుకుంది దెయ్యం. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అబ్బో, ఇక మన ఆటలు కొనసాగవన్నమాట, మన పప్పులు ఉడకవన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు తాలూకా అని మనము ఆయన తాలూకా కాకుండానే చెప్పేసుకుంటే, ఏదో ధనాన్ని సంపాదించుకుందామని ముసుగు వేసుకుంటే, ఆ ముసుగును ఇదిగో ఈ దెయ్యములు తీసేశాయి అని చెప్పి వారు పారిపోతున్నారు, గాయములు తగిలి పారిపోతున్నారు.
తర్వాత ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. ఇక్కడ ఏం జరిగింది? ప్రభువైన యేసు నామము ఘనపరచబడింది. ఆయన గొప్పవాడు. దొంగను పట్టించినప్పుడు కూడా ప్రభువు నామము ఘనపరచబడుతుంది. మీరు ఒకవేళ అనుకోవచ్చు, పోనీలేండి, ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టే కదా మాట్లాడుతున్నారు, ప్రభువు సేవ ముసుగులోనే కదా కార్యక్రమాలు చేస్తున్నారు అని మీరు అనొచ్చు. దొంగలను పట్టించాలి. దేవుని వాక్యము చేత దొంగలను పట్టించాలి. వారికి అడ్డుకట్ట వేయాలి. ఒకవేళ వేయలేదంటే చాలామంది అమాయకులు మోసపోతారు. కొంతమంది విశ్వాస భ్రష్టులైపోతారు, విశ్వాసహీనులైపోతారు. అలా జరగకుండా ఉండాలంటే ఇటువంటి వారందరికీ కూడా చెక్ పెట్టాలి. అప్పుడు ప్రభు అయిన యేసునామము ఘనపరచబడుతుంది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సందర్భాలన్నింటిని బట్టి మీరు నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి? మనము యేసుక్రీస్తు ప్రభువు తాలూకాగా జీవించాలంటే ప్రభువు చిత్తానుసారముగా మనం బ్రతకాలి. మనము ప్రభువును తెలుసుకోవాలి. ప్రభువు మనలను తెలుసుకున్నట్టుగా మన బ్రతుకుండాలి. నిరంతరము ప్రభువుతో అనుసంధానమైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం, వాక్య జ్ఞానము కలిగిన జీవితం, దేవుని చిత్తమును నెరవేర్చుచున్న జీవితం, దేవుని కొరకు అర్పితమవుతున్నటువంటి జీవితం, ఇటువంటి జీవితాన్ని ప్రభువు మనలో చూచినప్పుడు మనము ప్రభువు వారముగా జీవిస్తున్నట్టు, మనము ప్రభువు తాలూకాగానే బ్రతుకుతున్నట్టు. మనం ప్రభువు తాలూకాగా జీవించి దేవుని సంకల్పాన్ని పూర్తి చేసుకుని కన్ను మూస్తే మన ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకుని వెళుతూ ప్రభువు మనకు అనుగ్రహించిన విశ్రాంతిలో ప్రవేశింపజేస్తాయి. ఎందుకంటే మనము ప్రభువు తాలూకా గనుక, మనం ప్రభువుకు సంబంధించిన వారముగా బ్రతికి చచ్చిపోయామనుకోండి, మనకు దేవదూతల యొక్క ఆహ్వానమే ఉండదు. మనము నిత్య నరకాగ్నికి తరలింపబడతాం. దెయ్యము కూడా యేసును ఎరిగినదే, కానీ యేసు దెయ్యమును గుర్తించి ఈ దెయ్యము నా తాలూకా అంటాడా? లేదు. దెయ్యమునకు యేసు తెలుసు, కానీ యేసుకు దెయ్యం తెలుసా? లేదు. ఈ దెయ్యం నా తాలూకా, ఈ దెయ్యాన్ని నేను నిత్యత్వానికి తీసుకెళ్తానని ప్రభు అంటారా? లేదు. అటువంటి జాబితాలో మనం ఉండడానికి వీలు లేదు. మనకు ప్రభువు తెలిసినప్పటికీ ప్రభువుకు మనము తెలిసేటువంటి జీవితంలో మనం ఉండాలి. అటువంటి ధన్యకరమైనటువంటి బ్రతుకును మనం నిరంతరము కలిగి ఉండాలి. అందు నిమిత్తము దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి. ప్రభువు మన బ్రతుకును బట్టి ఏమి కోరుకుంటున్నాడో ఆ విషయాన్ని మనము స్పష్టముగా పరిశుద్ధ గ్రంథము నుండి తెలుసుకున్న వారమై ప్రభువు చిత్తానుసారముగా మన బ్రతుకును ముందు కొనసాగించుకోవాలి. పరిశుద్ధతను ప్రేమిస్తూ నిర్దోషత్వమును కొనసాగించుకుంటూ పాపము జోలికి వెళ్లకుండా దేవుని కొరకు మనం ఆలోచన చేస్తూ దేవుని పనిని ముందుకు కొనసాగించుకుంటూ మన ఆత్మను ప్రభువు సన్నిధిలో మనము పదిలపరుచుకోవాలి. దేవుని చిత్తమును నిరంతరము నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. మనము ప్రభువు తాలూకాగా బ్రతకాలి. మీరందరూ కూడా ఇక మీదట లోక సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి కోరికలను విడిచిపెట్టి దేవుని తాలూకా, ప్రభువు తాలూకా, యేసుక్రీస్తు తాలూకాగా జీవించే జీవితంలోనికి మీరు రావాలని, ఆ జీవితంలో కడవరకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును మహాఘనుడును మహోన్నతుడునైన పరలోకపు తండ్రి, మీకు సంబంధించిన వారముగా మేము భూమి మీద బ్రతుకుట అంటే అది ఎంతో గొప్పదైనటువంటి బ్రతుకు, ధన్యకరమైనటువంటి బ్రతుకు. నాయన, నిజముగా అటువంటి బ్రతుకును కలిగి ఉన్న వారందరూ కూడా నిత్యకాలము సంతోషంతో ఉంటారు. మేమందరము తండ్రి మీకు సంబంధించిన వారముగా బ్రతకగలుగుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. లోకములో మేము ఎన్నిక చేయబడకపోయినను, లోకమందు ఘనులైన వారి తరఫున మేము బ్రతకకపోయినను తండ్రి, పరలోకమందు సర్వాధికారిగా ఉన్న తండ్రి మీ తాలూకాగా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తాలూకాగా మేము జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మేము నడిపింపబడటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ మా జీవితకాలమంతయు నాయన
ఈ గొప్ప ధన్యతను మేము కొనసాగించుకొనగలుగుటకు కృపనిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ ఏమాత్రము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మీ మార్గమందు ఉన్నతముగా జీవించడానికి సహాయమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మీ బిడ్డలందరికీ తండ్రి మీ కృపా కనికరములను కటాక్షమును తోడుగా ఉంచమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.